నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వరంగల్లో నిన్న ఆర్టీసీ మీటింగ్ ను అడ్డుకున్న పోలీసులు ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ ఆర్టీసీ కార్మికుల తీవ్ర నిరసన జగిత్యాల జిల్లా నల్లగొండ గ్రామంలో దారుణం ట్రాక్టర్ను రేకుల షెడ్డును తగలబెట్టిన గుర్తు తెలియని దుండగులు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో తెలంగాణ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో ఆర్టీసీ కార్మికుల నిరసన సమ్మెలో పాల్గొని నిరసన తెలిపిన టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ కోటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి జగదీష్ రెడ్డి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు చెడుపైన మంచి సాధించిన విజయానికి చిహ్నంగా భారతదేశ ప్రజలందరూ గొప్పగా జరుపుకునే పండుగ దసరా పండుగ. దసరా పండుగ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ దసరా మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అన్ని కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా గత సంవత్సరాలకి కొనసాగాలని, వచ్చే విజయదశమి నాటికి మరిన్ని విజయాలు సాధించి తెలంగాణ ప్రజలు ఇంకా సుఖవంతంగా ఉండటానికి ఈ సంవత్సరం ఏ పద్ధతులనైతే ప్రకృతి సహకరించిందో, వర్షాలు కురిసి రైతులు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారో, తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ సంబరాలు కూడా ఎంత ఘనంగా నిర్వహించుకున్నారో, ఇదే పద్ధతుల్లో వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ బతుకమ్మ సంబరాలు బ్రహ్మాండంగా జరుపుకోవడానికి, మళ్ళీ విజయదశమిని ఆహ్వానించడానికి మనం అందరం సిద్ధంగా ఉండేటట్లుగా ప్రకృతి కరుణించాలని, అన్నీ అనుకూలించాలని చెప్పి కోరుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని గత 6 సంవత్సరాలుగా ఏ పద్ధతులనైతే అభివృద్ధి చేస్తూ ఉన్నారో, ప్రతి దసరాకి మరింత సంతోషంగా, మరింత సుఖవంతంగా తెలంగాణ ప్రజలు ఉండటానికి అభివృద్ధి పదంలో తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే ముందుకు దూసుకుపోతుందో, ఈ సంవత్సరం కూడా తెలంగాణకు అదే పద్ధతిలో విజయాలు చేకూరాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. వర్జీనియా స్టేట్ రిచ్మండ్ సిటీలో రిచ్మండ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిరూపంగా బతుకమ్మను పేర్చి ఆటపాటలతో ఇంగ్లీష్ వారికి తెలుగుదనాన్ని చాటి చెప్పారు. తెలంగాణ ప్రాంత వాసులందరూ ఒకే చోట కలుసుకొని ప్రతి ఏటా ఇలా దసరా ఉత్సవాలు జరుపుకొని సహపంక్తి భోజనాలు చేయడం ఆనందంగా ఉంది అని గ్రేటర్ రిచ్మండ్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధి ఆముదాలపాడు రమేష్ రెడ్డి తెలిపారు. రిచ్మండ్లో ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా బతుకమ్మ చేసుకుంటున్నాం. సో కనీసం 6 నుండి 700 మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు లంచ్ నడుస్తుంది, తర్వాత బతుకమ్మ కార్యక్రమం మొదలవుద్ది. మ్యాన్ ఇట్స్ గోయింగ్ టు బి గ్రాండ్ సక్సెస్ లైక్ ఎవ్రీ ఇయర్. అంగరంగ వైభవం. అన్న చెప్పు, ఏదో ఒకటి చెప్పింది మనకు రాదు, చెప్పండి. అది ఏదో డబ్బింగ్ చేసుకుంటాడు శంకర్. చెప్పండి ఎంతమంది వచ్చారు? జిఎట్ బతుకమ్మ దసరా సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎవ్రీ ఇయర్ ఇది గ్రో అవుతూ ఉంది. ఈ సంవత్సరం మినిమం 700 మంది అయితే వస్తున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ 500 మంది వచ్చి ఉన్నారు.
ఇప్పుడు బతుకమ్మ బిగిన్ అవుతుంది. సో పిల్లలు పెద్దలు నేను ఎడిట్ చేస్తున్నాను. సో అందరికీ తెలియజేయాలంటే శంకర్ జిఆర్టీఏ గ్రేటర్ రిచ్మండ్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్. సో ఈస్ బీన్ డూయింగ్ అన్ awesome job like last year and this year. Okay, he's a two-term president and he has done a wonderful job with Batkam and other events. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ జాబ్. అందరూ మీ అందరూ కూడా జిఆర్టీ విఏడార్కి వెళ్ళి నాన్ మెంబర్స్ అందరూ మెంబర్షిప్ తీసుకుని అసోసియేషన్ని సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన దరఖాస్తులు స్వయంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు. చిన్న చిన్న కారణాల నెపంతో ఆర్టీసీలను వెనక్కి తిప్పి పంపకుండా అర్జీదారునితో సంబంధిత దరఖాస్తు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకొని పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. స్పందన కార్యక్రమం ద్వారా జిల్లా నలుమూలల నుండి 594 మంది అర్జీదారులు తమ దరఖాస్తులను కలెక్టర్కు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రవి, పట్టణ్ శెట్టి, జేసీ, ఆర్డీఏపీడీ శ్రీనివాసులు తదితరులు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. మీకు ఎవరు తెలుసు కదా, పని చేసిన ఎవరు కదా, మనం 5 గంటలు పట్టుకుంటూ పుట్టుకుంటావా అంటే మా మధ్య ఎంట్రీ ఇప్పుడు జగన్ బొమ్మ వచ్చింది, ముఖ్యమంత్రి గారి బొమ్మ వచ్చే కాగితం ఇస్తారు, లోపల ఎంట్రీ చేయించుకోండి కంప్యూటర్లో, అది మీకు ఆధారం అవుతుంది. ఈ మీద ఇచ్చింది చూడు అట్లా. జేజంటే నాయనమ్మ, మీ నాయనమ్మ కింద లేదు కార్డు మీద ప్రజాకార్య సర్వీస్ బయోమెట్రిక్లో ఎంప్లాయీ ఉద్యోగం ఉన్నట్లు గవర్నమెంట్ ఎంప్లాయీ జాబ్ సాధికార సభ్యులు మరి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తీపించుకోవాలి. ఎవరు మీది ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ ఎడిట్ చేస్తారు. నిర్మల్ జిల్లా కోలూరులో నిర్వహించిన శ్మశాన వాటికలో శ్రమదానం చేసి పిచ్చి మొక్కలను ఆత్మ చైర్మన్ పోతారెడ్డి తొలగించారు. ఈ సందర్భంగా ఆత్మ చైర్మన్ పోతారెడ్డి మాజీ ఎంపీపీ బాషెట్టి రాజన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రాకముందు పింఛన్లను మంజూరు కోసం వృద్ధులు అధికారుల చుట్టూ నాయకుల చుట్టూ తిరిగేవారని అన్నారు. పింఛన్లు మంజూరు చేసేవారు కాదని అన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది అర్హులున్న వారందరికీ పింఛన్లు మంజూరు చేసి నెల నెల అందిస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాంతాల చంద్రకళ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ బాషెట్టి రాజన్న, ఎస్ఐ రాజన్న పాల్గొన్నారు. నేను చేనులో పని చేస్తాడు నాన్న అందరికన్నా ఎక్కువ పటలు చేపించండి. చాలాగా రెడీ సార్. बस एक ले लो बोतल इकडे बघा पाया चाहिए इकडे बघा పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఇదైతే చీరల పంపిణీ కార్యక్రమంలోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆడపడుచులకు ప్రతి ఇంట దసరా మరి బతుకమ్మ కానుకగా ఈ చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా అనేక స్కీమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ స్కీమ్లో భాగంగా మరి ఆడపడుచులకు ఈ పండుగ రోజున
చీరలు కట్టుకొని బతుకమ్మ పాటలు సంబరాలు చేసుకోవాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమం మన దగ్గర కూడా మన ఎమ్మెల్యే గారు కూడా కాన్స్టిట్యూన్సీ లెవెల్లో అన్ని గ్రామాలకు 190 గ్రామాలకు చీరలు అందేటట్లు చేయడం జరిగింది. అదేవిధంగా మన తానూరు మండలంలో కూడా 14,212 చీరలు తేవడం జరిగింది. మరి కోలూరు గ్రామానికి కూడా 1000 పై చిలుకు తాండా ఈ 2 కలిస్తే 1000 పైన చీరలు కూడా మన గ్రామ పంచాయతీ మరి అది మంచి స్కీమ్లు మన అందరం ఆదరించి రాబోయే కాలంలో కూడా కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలి. మరి ఇక్కడ ఉన్న లోకల్గా స్థానికంగా ఉన్న సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ వారు చాలా కష్టపడుతున్నారు. మరి ఇంకా కష్టపడి ఏదైతే 30 రోజుల ప్రణాళికలు కూడా మన గ్రామాన్ని సాఫ్ సఫాయి చేస్తూ మరి వ్యక్తిగత మరుగుదొడ్లు కానీ మరి అదేవిధంగా చెట్లు నాటడం కానీ మరి అయితే శ్మశాన పథకంలో నడిచేయాలని చెప్పి ఉన్నాయి. మీకు రైతు బంధు బహుశా తక్కువ రైతు బంధు కూడా వచ్చినాయి. రైతు బంధు 20% రాలేదు. మిగతా ఈ 10 రోజులలో కంపల్సరీ మిగతా కూడా పడేటి బ్యాలెన్స్ ఉన్నది. తప్పకుండా మీ అందరికీ పడతాయి. పెన్షన్లు కూడా 2,016 రూపాయలు 3,016 రూపాయలు పెన్షన్ కూడా అచ్చిండొచ్చు పోసాము. కూడా యూరియా కానీ ఫెర్టిలైజర్ కానీ మరి అదే కాకుండా ఇదైతే పంటలు నష్టపోయిన దానికి వెదర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అని చెప్పేసి వాతావరణ శాఖ క్లెయిమ్ అని చెప్పేసి రైతులకు కూడా పత్తికి 1,750 రూపాయల చొప్పున మనం 2-3 సమస్యలు నాకు తెలుసు. తప్పకుండా ఒక 2-3 నెలల్లో తప్పకుండా దాన్ని ఎమ్మెల్యే గారు చెప్పి తప్పకుండా ఆ పనిని ప్రారంభిస్తామని చెప్తూ ఈ అవకాశం పెద్దలందరికీ గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు సెలవుకుంటున్నాను. జై తెలంగాణ. హన్మకొండలోని ఇందిరానగర్ కాలనీలో డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సద్దుల బతుకమ్మ కార్యక్రమంలో వరంగల్ జిల్లా బీసీ మహిళా నేత తెల్ల సుగుణ కిషోర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా బీసీ మహిళా నేత సుగుణ బతుకమ్మను కాలనీ వారు ప్రత్యేక బహుమానం కూడా ఇచ్చారు. గౌరమ్మతో పెద్ద బతుకమ్మను తయారు చేసేందుకు ఆమెకు అందరూ అభినందించారు. నిర్మల్ జిల్లాలో కాళేశ్వరం మండలంలోని ఆయా గ్రామాలలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిష్ఠించిన దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో హోమ కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామంలోని మహిళలందరూ హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక వరంగల్ ఆర్టీసీ వారి మీటింగ్ ను పోలీసులతో అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆగ్రహించిన ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి తీవ్ర నిరసన వ్యక్తపరిచారు. మేము కార్మికులందరం కూడా మా డిమాండ్ల మీద శాంతియుత పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాం. మెయిన్ డిమాండ్లు ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయమని, తర్వాత ఉద్యోగ భద్రత కల్పించమని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించమని, కొత్త బస్సులను కొనుగోలు చేయమని చెప్పి ఇవన్నీ సమస్యల మీద 26 డిమాండ్ల మీద మా రాష్ట్ర జేఏసీ ఇవ్వడం జరిగింది.
వాటికి చట్టబద్ధం కాదు అంటుంది. చట్టబద్ధంగానే మేము 2 నెలల కిందనే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అన్ని సంఘాలు కూడా కలిసికట్టుగా ఆర్టీసీని పరిరక్షించడం కొరకే ఈ ఉద్యమం మొదలైంది. మేము తెలంగాణ కొరకు ఆర్టీసీ కార్మికులం 27 రోజులు సకల జన సమ్మె చేసినాం. ఆ జీతం కూడా ఇప్పటివరకు రాలేదు. ముంపు గ్రామాల కోసం కూడా బంద్ పెట్టుకుంటే కేసీఆర్ ఎప్పుడు బంద్ పెట్టుకుంటే అప్పుడు బంద్ పెట్టినాం ఆర్టీసీని. మేము తెలంగాణ కొరకు ఎన్నో త్యాగాలు చేసినాం. మాకు కార్మికులకు కాలుకు ముళ్ళు గుస్తే పంటతో తీస్తా అని చెప్పిన కేసీఆర్ ఈరోజు ఇచ్చిన హామీలు మర్చి మాకు ఏ ఒక్క పరిష్కారం చేయకుండా ఆర్టీసీకి ఇప్పటివరకు మాకు రావాల్సిన బకాయిలు కూడా ఇవ్వడం లేదు. ఇవన్నీ కూడా వెంటనే కార్మికులను చర్చలకు పిలిచి నాయకులను చర్చలకు పిలిచి సత్వరం ఈ సమ్మెను పరిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని కార్మికులను డిస్మిస్ చేస్తున్నాం అని చెప్పి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. బ్లాక్ మెయిలింగ్ అంటున్నాడు. మేము బ్లాక్ మెయిలింగ్ చేయటం లేదు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం నల్లకొండ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ ఉమ్మారెడ్డి బాబురెడ్డికి చెందిన ట్రాక్టర్ను గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్టర్ను రేకుల షెడ్డును తగలబెట్టారు. రేకుల షెడ్డులో ఉన్న ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. దాదాపుగా 15 లక్షల ఆస్తి నష్టం జరిగిందని కుటుంబీకులు రోధిస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ శివకృష్ణ సంఘటనా స్థలానికి ట్రాక్టర్ను షెడ్డును పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మోడరే ఉంటుంది, ఏదైనా ఉంటుంది. అడుగు ఏం పద్ధతి బండి రాత్రి ఇక్కడ ఉండబట్టే 2 నెలలు అవుతుంది. ఇక్కడ బండి ఉండవారికి రాత్రి మేము వెళ్ళలేము. ఇక్కడ ఇంటికాడ షెడ్ కాడ అలా ఉన్నా రాదేమో. మా మామ ఉన్నా మాస్టర్ ఉన్నా రాదే పీకురు పిల్లలు వచ్చేసరికి పోయి వెళ్తుంది. అంటే వాళ్ళ తెలిసిన వాళ్ళే ఇక్కడ లోకల్ వాళ్ళే, దూరపలు కాదు. లోపల కుర్చీలు, టేబుల్, వైర్లు, మంచం, బల్ల వెనక టైర్లు పోసిరే అంటుకోవాలి. వెనక టైర్లు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దుబ్బాక ఇన్ఛార్జ్ రఘునందన్ రావు ఆర్టీసీ కార్మికుల ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం బీజేపీ కార్యాలయం వద్ద వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కార్మికుల కాలుకు ముళ్ళు గుచ్చితే పంటితో తీసే పరిస్థితి తెలంగాణలో ఉన్నదని నమ్మబలికిన కేసీఆర్ కనబడుటలేదు. బతుకమ్మ దసరా పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండాల్సిన కార్మికులకు రోడ్డుపైన ధర్నాలు చేసే పరిస్థితులు తీసుకువచ్చారని తనకు నచ్చిన మీడియాలో పత్రికల్లో మాట్లాడుతూ కార్మికులకు 50,000 రూపాయల వేతనం ఇస్తున్నామని అవి చాలక తిన్నది అరగక ధర్నాలు చేస్తున్నారని మాట్లాడడం ఎంతవరకు న్యాయమని మండిపడ్డారు. కార్మికులకు అండగా నేను ఉంటానని వారి సమస్యలపై పోరాడతానని కార్మికులతో అన్నారు. కార్మికుల న్యాయమైన కోరికలు వెంటనే ఆర్టీసీ కార్మికుల న్యాయమైన కోరికలు వెంటనే ఆర్టీసీ కార్మికుల న్యాయమైన కోరికలు వెంటనే సీఎం 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 नहीं चलेगा 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 సబ్బండ వర్ణాలు కలిసి కొట్లాడినాయి, వంట వార్పులు చేసినాయి. ఆర్టీసీ స్ట్రైకులు గతంలో చేసిన వాళ్ళం. ఏమడుగుతున్నాం? ఇవాళ చింతమడకలు ఇచ్చినట్లు ఇంటికి 10 లక్షలు ఇవ్వమని అడుగుతున్నామా? అడుగుతలేం కదా. ఏమడుగుతున్నాం మనం? మేము చేస్తున్నటువంటి పనికి మాకు వచ్చినటువంటి వేతనం సరిపోతలేదు, మా జీతాలు మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. చంద్రశేఖరరావు సార్ నిన్న 3 బట్టేబాజీ మాటలు చెప్పిండు. పక్క తెలంగాణ భాషలో కేసీఆర్ భాషలనే మాట్లాడుకోవాలి. మనం కూడా దుబ్బాకలో చదువుకున్న వాళ్ళమే కదా. ఆ 3 బట్టేబాజీ మాటలు ఏంటంటే
ఆర్టీసీ వాళ్ళకట నెలకు జీతం 50,000 వస్తుందట. తిరుమల రెడ్డి జర నీ పే స్లిప్ ఇవ్వన్నా, ఎవరో ఒకరిది పే స్లిప్ తీసుకుందాం. ఒక్క నిమిషం. నేను బట్టెబాజ్ అనే పదం ఎందుకు మాట్లాడినా అనేది మీకు జస్టిఫై చేయాలి. మీడియా మిత్రులు అందరూ కూడా చూడాలి. ఈ కార్మిక సోదరిని పే స్లిప్ రఘునందన్ రావు తయారు చేయలేదు, టీఎస్ఆర్టీసీ తయారు చేసింది. ఈయన పేరు వచ్చి గోపాల్ అనేటువంటి కార్మిక సోదరుని జీతం వచ్చి 18,810 రూపాయలు అన్న. ఎంత ఉందన్నా? 18,810 రూపాయలు. మరి ఎవడు బట్టెబాజోడు? అబద్ధం ఆడుతున్నాడు. అబద్ధం ఆడటం ఏమనాలి? మాట్లాడటం ఏమనాలి? అన్నారా? చంద్రశేఖర్ సార్ చెప్పిండా మనకి? తెలంగాణలో ఏం చెప్తాం మనం? ముంగటి నాగలు ఎట్లా పోతే అట్లే పోతుంది. పోవాలా? మాట తప్పిన వాడిని లంగా అనాలనా? అప్పుడు మాట చెప్పిన లెక్కుంటే తెలుసుకోవాలి మనం కూడా. ఎందుకు వెనకడికి ఏం మాట్లాడిండు? ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడు ఉండొద్దు అన్నాడు. ఇలా లేరా ఆర్టీసీలో కాంట్రాక్ట్ కార్మికుడు? ప్రైవేట్ బస్సులు లేవా? మరి ఇలా కొత్తగా ప్రైవేట్ బస్సుల ఆలోచన ఎందుకు వస్తుంది? ఎవరి ఉద్దేశం కోసం, ఎవరిని రక్షించేందుకు చంద్రశేఖర్ రావు మాట్లాడుతుండనేది మీరు అర్థం చేసుకోరు దయచేసి. ఆ కుటుంబం 51,000 మంది కార్మికులని రోడ్డు మీద వేసి 50,000 కోట్ల ఆస్తులున్నాయి ఆర్టీసీ. ఎన్నున్నాయన్నా? 50,000 కోట్ల ఆస్తుల మీద చంద్రశేఖర్ రావు సార్ కన్నుబడింది. చంద్రశేఖర్ రావు కుడి భుజం ఒక కంపెనీ ఆయన ఉన్నాడు, ఆయన ఎడమ భుజం ఒక ఆయన బంగ్లాలు కట్టడం ఆయన ఉన్నాడు, రియల్ ఎస్టేట్ చేస్తాడు ఆయన. ఇక వీళ్ళిద్దరికి తెలంగాణలో ఉన్న ఆర్టీసీ ఆస్తుల మీద కన్ను పడ్డది. కరీంనగర్ ఎప్పుడైనా పోయిరా మీరు? కరీంనగర్ బస్ స్టాండ్ పక్కకు పెద్ద పెద్ద బంగ్లాలు హోటళ్లు వచ్చినాయా? ఎవరై వచ్చినాయి? ఆర్టీసీ. అది ఆడున్న లీడర్లకు ఇచ్చుకున్నాడు. ఏ లీడర్లు? టీఆర్ఎస్ పార్టీ లీడర్లకు ఇచ్చారు. సిద్దిపేట జిల్లాలో దుబ్బాక మండల కేంద్రం తెలంగాణ విగ్రహం వద్ద ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కార్మికులు కాంగ్రెస్ మద్దతుగా టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ కోటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి కార్మికుల సమ్మెలో పాల్గొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కు పట్టించుకోకుండా ఆర్టీసీ కార్మికులు కన్నీటితో వారు కొట్టుకుపోయే సమయం ఆసన్నమైంది. అది దుబ్బాక నుండి ప్రారంభం అవుతుందని అన్నారు. వెంటనే కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ఇటువంటి చర్యలను కాంగ్రెస్ పార్టీ పక్షాన ముందుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు కేసీఆర్ ప్రభుత్వం. ఆర్టీసీ కార్మికుల కన్నీటి ప్రవాహంలో మీ కారు ప్రభుత్వం ఖతమైపోతుంది. కేసీఆర్ జాగ్రత్త, దుబ్బాక నుంచే స్టార్ట్ అవుతుంది. అయినా సరే ఆర్టీసీ కార్మికుల పక్షాన కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. న్యాయమైన డిమాండ్లను ఖచ్చితంగా మీరు నెరవేర్చినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. మొండిగా పోతే మీ ప్రభుత్వం కుప్పగూలేదాకా మేము పట్టు విడవం. ఆర్టీసీ కార్మికుల పక్షాన కాదు, మొత్తం తెలంగాణ యావత్ ప్రజలంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఇలా ధర్నాలు చేసే ప్రోగ్రాంలు మొదలైతే ఉన్నాయి ఎక్కడికక్కడ. నిన్న నీ సొంత నియోజకవర్గమైనటువంటి సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కూడా మేము అక్కడికి వస్తే రాకముందే మధ్యలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించినావు. ఏం చేసామని తరలిస్తున్నాం? మేమేమైనా దొంగలమా? మీరు దొంగలు. మీరు రాంగ్ నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు, కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నారు. మీరు ఏం చెప్పినారు? ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పినారు. ఎంప్లాయీస్ ఎనిమి ప్రభుత్వం ఇది, ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం కాదు. ఇలా టీచర్లనేమో వాళ్ళ యూనియన్లు పెడితే వాడే యూనియన్ వీడియో యూనియన్ పెట్టండి వాళ్ళని అడ్డగోలుగా మాట్లాడుతున్నాం. ఆర్టీసీ కార్మికులు ప్రతిరోజు వాళ్ళ శ్రమను వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి ప్రజలను ఇలా ఎక్కడో మీటింగ్లు పెట్టుకుంటా అని ఏసీ రూమ్లలో వండుకుంటా ప్రగతి భవన్కి ఎవరినో ఒకరిద్దరిని మేమందరం పిలుచుకొని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాం. ఒక్కసారి గ్రౌండ్ రియాలిటీని తెలుసుకోండి సీఎం గారు, మీ మంత్రివర్గం గారు, అందరూ ఎవరైనా కానీ ఇటువంటి తప్పుడు నిర్ణయాలు మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. బస్సులను కూడా ఇవాళ మీరు నడిపిస్తూ ఉన్నారు. ఏ పద్ధతి నడిపిస్తున్నారండి? అడ్డగోలు వేతనాలు ఇచ్చుకుంటా నష్టాలకు కూడుతున్నారు. నిన్న మొన్న 2 రోజులు నడిస్తే ఇక్కడ మా యూనియన్ నాయకులు చెప్తా ఉన్నారు 65,000 నష్టం వచ్చిందని. మరి ప్రతిరోజు నడిస్తే 3,60,000 నుంచి 4 లక్షల లాభాలు వస్తాయని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి మీరు ఈ విషయాలను దాచిపెట్టుకుంటా ఆర్టీసీ నష్టాలలో ఉంది. మరి మీరు దుబ్బాకు వచ్చి ప్రూవ్ చేయండి. ఎవరైనా దమ్మునోడు ఉంటే ఇక్కడ ఆర్టీసీ డిపో నష్టమైంది ఉంటే. ఇట్లా అడ్డగోలు వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రంలో నిన్నాక మొన్న సీఎం అయినటువంటి జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుకున్నారు. మరి మీరు ఇన్నేళ్ళ అనుభవం ఉద్యోగం చేసామని చెప్తున్నారు. మీ అనుభవం ఇదేనా? మీ అనుభవం చాలా తప్పుడు అనుభవమా? లేకపోతే మీరు తీసుకునే దానికి ఇక్కడ ఎవరు కమిషన్ ఇచ్చేందుకు రెడీ లేరనా? మీరు నిన్నగాక మొన్న ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, నామినేషన్ బేసిస్లో ఒక 4,500 కోట్ల ప్రాజెక్టు ఇనాన్మస్గా ఇచ్చారు.
మరి దానిలో సగం ఖర్చు పెట్టినా కూడా ఇలా ఈ కార్మికులు అందరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉండదు. మీరు ఇప్పటికైనా కూడా లేట్ అయింది సరైన నిర్ణయం తీసుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు. పెద్ద ఎత్తున పోరాటానికి ముందుంటాం. వనపర్తి జిల్లా 3వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ వనపర్తి జిల్లా శాఖ తరపున జిల్లా అధ్యక్షుడు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి, బి కృష్ణ, రామన్న, వెంకటేశ్వర్ రెడ్డి, బి పరశురాం, రామన్ గౌడ్ తదితరులు ఆర్టీసీ కార్మికుల దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ సకల జనుల సమ్మె సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. సిద్ధాంతాలతో ఈరోజు ఈ యొక్క ఉద్యమాన్ని అణచివేయడం కోసం బెదిరింపులకు దిగడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. కేసీఆర్ ఖబర్దార్. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆ రోజుల్లో ఆర్టీసీ కార్మికులు సకల జనుల సమ్మెలో వారు అందించిన ఏదైతే సహాయం ఉందో, సహకారం ఉందో, ఉద్యమంలో సంపూర్ణంగా పాల్గొని ఆ రోజు పాలకుల కళ్ళు తెరిపించడంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికుల న్యాయ డిమాండ్లకి ఈరోజు నువ్వు ఏకపక్ష నిర్ణయాలతోన అణచివేయాలని చూస్తా ఉన్నావు. ఈ ఆర్టీసీ వ్యవస్థ మీద వాళ్ళు కూడా తెలియని పువ్వాడ అజయ్ కుమార్ ని అడ్డం పెట్టుకొని ఈరోజు ఈ ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే భారతీయ జనతా పార్టీ కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ బిడ్డ కూడా సహించడని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. విచిత్రమైన పరిస్థితి. ధనిక రాష్ట్రం అన్నావు నువ్వు, నమ్మినాం. ఉద్యోగాలు ఇస్తానన్నావు, నమ్మినాం. నీళ్లు తెస్తానన్నావు, నమ్మినాం. నేను వచ్చిన తర్వాత ధర్నాలే ఉండవు, ధర్నాలు లేని తెలంగాణను తీసుకొని వస్తానంటే నమ్మినాం. అందరం కూడా నీకు తోడుగా నిలబడ్డాం. కానీ ఈ 5.5 ఏళ్లలో నువ్వు చేసింది ఏంది? ఈరోజు ఈ రాష్ట్రాన్ని గత 19 మంది ముఖ్యమంత్రులు, దాదాపు 19 మంది ముఖ్యమంత్రులు 63,000 కోట్ల అప్పు చేస్తే ఈ 5.5 ఏళ్లలో నీ ఒక్కడవే 2,15,000 కోట్ల రూపాయల అప్పు చేసి ఈరోజు 3 లక్షల కోట్ల అప్పు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఒక్కొక్కరికి 90,000 రూపాయల అప్పు ఇవ్వాలి మనం మీద ఉన్నది. మనం లేదనుకుంటున్నాం. ఏం చేసినాం ఈ డబ్బులు? ఎక్కడ పోయినావు ఈ డబ్బులు? నేను అడుగుతా ఉన్నాను. ఈ 5.5 ఏళ్లలో ఒక పేద కార్మికుని కానీ, ఒక పేద ఇల్లు లేని అభాగ్యునికి కానీ ఒక్క ఇల్లు కట్టించి తాళం చేతులు ఇచ్చినవా అని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉన్నది. ఈ 5.5 ఏళ్లలో ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద వర్గాలు చదువుకుంటున్న స్కూళ్లలో ఏ స్కూళ్ళనన్నా ఒక్క రూముకు నువ్వు సీసీ చేసినవా, ఒక్క రూమ్ నిర్మించినవా అని చెప్పి భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉన్నది. ఇక నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని కనకాపూర్ గ్రామంలో కుటుంబ సమేతంగా భక్తులు భక్తి శ్రద్ధలతో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శ్రీ దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం మహిళలు, యువతులు దాండియా నృత్యాలు చేశారు. భక్తులకు వీడీసీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నరేష్, ఉప సర్పంచ్ నర్సయ్య, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వరంగల్లో నిన్న ఆర్టీసీ మీటింగ్ ను అడ్డుకున్న పోలీసులు. ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ ఆర్టీసీ కార్మికుల తీవ్ర నిరసన. జగిత్యాల జిల్లా నల్లగొండ గ్రామంలో దారుణం. ట్రాక్టర్ను, రేకుల షెడ్డును తగలబెట్టిన గుర్తు తెలియని దుండగులు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో తెలంగాణ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో ఆర్టీసీ కార్మికుల నిరసన.
సమ్మెలో పాల్గొని నిరసన తెలిపిన టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ కోటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.